దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు వాస్తవంగా ట్యాక్స్ పేయింగ్లో కానీ జిఎస్టీలో కానీ ఏ ట్యాక్సెస్లో కానీ ఈరోజు మేజర్ కాంట్రిబ్యూటర్ జీడిపికి. కానీ తిరిగి ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులను బట్టి చూస్తే మనం ₹1 ఖర్చు పెట్టి ₹1 మన దగ్గర నుంచి పోయిన నిధులకు మనకు 40-45 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి. మీరు కంపేర్ చేసే బీహార్ లాంటి రాష్ట్రానికి రూపాయికి ₹9 మందం, అంటే వాళ్ళకు రూపాయి మందం ట్యాక్సులు కడితే ₹9 మందం వాళ్ళ మీద రిటర్న్ పెట్టుబడి పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ మీద 3, అంటే ₹1 పెడితే ₹3 రిటర్న్ ఇస్తుంది. మనకి ఇచ్చిన వాటిలో సగం కూడా ఇచ్చే పరిస్థితి లేదంటేనే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈరోజు దక్షిణ రాష్ట్రాలను ఏ పరిస్థితిలో కూడా అన్ని రకాలుగా, ఇటు డీలిమిటేషన్ విషయానికి వచ్చినా, ఇటు బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చినా, ఏ విషయంలో వచ్చినా కానీ దక్షిణ భారతదేశానికి సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే కేవలం నార్త్ ఇండియాలో వాళ్ళకి సీట్లు బాగా వస్తున్నాయి, నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు పోతున్నట్టు క్లియర్ కట్ కనపడుతుంది.